Hey hi foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe and మీకు గనుక నా వీడియోస్ నచ్చితే don't forget to like, share, comment. అండ్ నేను రోజు చూపించేస్తుంది న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషన్స్. ఇది ఒక ఫోర్ట్ లో జరిగింది. ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది, అసలు కాస్ట్ ఎంత, అసలు ఫుడ్ ఎట్లా ఉంది, ఈజ్ ఇట్ వర్తబుల్ కాదా అనేది మొత్తం నేను ఎంటైర్ వీడియోలో చెప్తూ ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఎంటైర్ వీడియో. అండ్ ఫస్ట్లీ ఈ ఈవెంట్ జరిగిన ప్లేస్ ఎక్కడంటే ఇది హైదరాబాద్ బేగంపేటలో చిరాన్ ఫోర్ట్లో జరిగింది. యాక్చువల్లీ ఇది ఓల్డ్ ప్యాలెస్ మాట. ఇక్కడ మనకి ఎక్కువ వెడ్డింగ్స్ ఏంటి, హోలీ ఈవెంట్స్, చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫంక్షన్ హాల్ అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది ప్యాలెస్. ఈవెన్ అది విజిటింగ్ ప్లేస్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఇది. బాగుంది. టూ మచ్ క్రౌడ్ ఉండే ఆ రోజు. నాకు తెలిసి 5000 మెంబర్స్ ప్లస్ వచ్చి ఉంటారు, అంతలా ఉంది అది ఈవెంట్. చాలా బాగుంది. ఈవెన్ ఫుడ్ కూడా వర్తబుల్ అనొచ్చు. అండ్ ఇక్కడ డిపెండ్స్ అపాన్ టికెట్ బుకింగ్ డేట్ ని బట్టి మనకి కాస్ట్ అనేది వేరీ అయిపోతుంది. ఇనీషియల్ గా బుకింగ్ చేసిన వాళ్ళకేమో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, అన్లిమిటెడ్ బఫే. అండ్ న్యూ ఇయర్ 31st వచ్చేసిన ఒక 2-3 days ముందు కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే మాత్రం టూ మచ్ కాస్ట్ ఉండే. 1500 ప్లస్ ఉంటుంది. 1 week బిఫోర్కి 1000. దట్ టు మీరు కనుక ఆల్కహాలిక్ అయితే మాత్రం ఒక ప్రైస్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ ఒకటి, ఫీమేల్ అయితే ఒకటి, అడల్ట్ అయితే ఒకటి, కిడ్స్కి అయితే ఒకటి, అట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో మేము చూసుకుంది నాన్ ఆల్కహాలిక్ అండ్ నార్మల్ ఫీమేల్ తీసుకున్నాము. అండ్ మేల్కి కూడా సేమ్ మెయింటైన్కి జస్ట్ 1000 వేరియేషనే ఉంటుంది. చాలా బాగుంది. అండ్ ఫుడ్ వచ్చేటప్పటికి మాకు జస్ట్ నాన్ వెజ్ మీల్ బాక్స్ అన్నారు, బట్ అక్కడ మాత్రం మోస్ట్లీ విఐపి తీసుకున్న వాళ్ళందరికీ కూడా అన్లిమిటెడ్ ఫుడ్ అరేంజ్ చేసినారు. చాలా బాగుంది ఫుడ్ అయితే, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ వెజ్కి వచ్చేటప్పటికి అసలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను ఇందులో పెట్టా, సో చూడండి మొత్తం. అండ్ ఈవెన్ స్టార్టర్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అండ్ సలాడ్తో స్టార్ట్ అయ్యింది. అండ్ నేనైతే బిర్యానీతో ఎంజాయ్ చేసిన. అండ్ ఈవెన్ స్వీట్స్ కూడా చాలా బాగుంది, కాలా జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అండ్ డబుల్ కా మీఠా స్వీట్, సూపర్ ఉంది. అండ్ బిర్యానీ వచ్చి వీళ్ళు ప్రొవైడ్ చేసింది మటన్ బిర్యానీ పెట్టారు, సూపర్, విత్ చికెన్ కర్రీ, సూపర్ ఉంది. నేనైతే ఫుడ్ లవర్ని కాబట్టి సో ఈవెంట్ కన్నా నేను ఎక్కువ ఇక్కడ ఎంజాయ్ చేసిన ఫుడ్లో. సో అందుకే నేను ఆ వీడియోస్ కూడా ఇక్కడ యాడ్ చేసిన. అండ్ ఈవెన్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేసినారు వాళ్ళు. అండ్ డ్రింక్ వచ్చేటప్పటికి స్ప్రైట్, థమ్స్ అప్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్రొవైడ్ చేసినారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము వెళ్ళింది యాక్చువల్లీ 8 o'clockకి టైమింగ్స్ యాక్చువల్లీ, అండ్ 5 hours ఫ్రమ్ 8 o'clock. బట్ మేము వెళ్ళింది 10 o'clock అట్లా వెళ్ళి ఉండొచ్చు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కానీ, బట్ వెళ్ళిన టైం అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా వాళ్ళు వచ్చి డీజే సాంగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసుకుంటారు. సూపర్ ఉంది ఈవెంట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను న్యూ ఇయర్ ఈవెంట్. ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఎట్లా ఉంటుందని ట్రై చేసినాం. బాగుంది. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మనకి బుక్ మై షోలో ఈవెంట్స్ అని ఒక రో ఉంటుంది. అక్కడ మనకి గచ్చిబౌలిలో కానీ ఎక్కడ జరిగితే అక్కడ మొత్తం అన్ని ఈవెంట్స్ కూడా అక్కడే మనం బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ బుక్ మై షో ద్వారా చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది, త్రూ ఆఫ్లైన్ చూస్తే ఒకలా ఉంటుంది. సో దట్ మీరే డిసైడ్ చేసుకోండి. ఆఫ్లైన్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది కాలా జామున్ విత్ ఐస్ క్రీమ్. అంటే ఏదర్ గులాబ్ జామ్ ఆర్ కాలా జామున్ ఏదైనా కూడా వెన్నెల ఐస్ క్రీమ్తో తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి డబుల్ కా మీఠా స్వీట్, చాలా బాగుంది. ఇది కూడా మేము ట్రై చేసినాం. ఎక్కువ నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయా బికాస్ చాలా క్రౌడ్ ఉండే. నేను తీసిందల్లా నాకు పాసిబిలిటీ ఉండే ప్లేసెస్లో అంతా కూడా వీడియో క్యాప్చర్ చేసిన చూపిద్దామని. అండ్ ఇది వచ్చి ప్యాలెస్ అసలు ఎట్లా ఉంది లోపలని. ఓల్డ్ ప్యాలెస్ అవ్వడం వల్ల అప్పుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్తో అది చాలా బాగుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫోటో షూట్ చేసుకునే ప్లేస్ కూడా అన్నమాట. సూపర్ ఉంది ప్లేస్ అయితే. సో మొత్తం నేను ప్యాలెస్ని మొత్తం కవర్ చేసిన, మోస్ట్లీ ఇన్సైడ్, బయట అంతా చేయలేకపోయినా. ఇది ఫుడ్ కోర్ట్, అట్లానే లోపల ప్యాలెస్ కూడా సూపర్ ఉంది. అండ్ ఈవెన్ నేను ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నా, సో చూడండి. యాక్చువల్లీ లైటింగ్ విత్ ఆ ప్లేసెస్తో ఫొటోస్ అయితే ఆసమ్ వస్తున్నాయి. డెఫినెట్గా కూడా వెళ్ళాల్సిందే ఫోటోషూట్కి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మనము ఈ ప్యాలెస్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంది, చాలా బాగా వస్తాయి. అండ్ లైటింగ్ ఒకటి అదుర్స్ అసలు. సో నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వెళ్ళినాం, సూపర్ ఉండే అసలు.
యాక్చువల్లీ చాలా క్రౌడ్ వచ్చింది. ఇంకా నేను చాలా తీయాల్సింది ఉండే, నాకు అంత టైం లేక నేను తీయలేదు. బికాస్ ప్లేస్ అయితే సూపర్ ఉంది, చాలా స్పేషియస్ కూడా ఉంది. యాక్చువల్లీ చాలా మెంబర్స్ వచ్చారు, బట్ స్టిల్ అందరూ కూడా ఎంజాయ్ చేసేలాగానే ఉంది ప్లేస్. లైక్ ఇక్కడ 3 కేటగిరీస్ కింద ఉంటుంది. స్టార్టింగ్ ఒకటి, విఐపి ఒకటి, నార్మల్ జనరల్ అని ఒకటి. సో విఐపి అయితే స్టేజ్కి ఒక 2 to 3 rows వరకు కూడా యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒకటి అట్లా ఉంది. సో బాడీ గార్డ్స్ ఏంటి చాలా మంది ఉన్నారు, సెక్యూరిటీ కూడా. సో ఎట్లాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా చాలా సేఫ్గా వెళ్ళి రావచ్చు. యాక్చువల్లీ ఒరిజినల్ సాంగ్స్ అనేవి పెడితే చాలా బాగుండే, వీడియో సూపర్ ఉన్నాయి. సాంగ్స్ ఏంటి, ఐ మీన్ ఈవెన్ తెలుగు ఏంటి, హిందీ. బట్ ఐ థింక్ కాపీరైట్ క్లైమ్ వస్తుందని మోస్ట్లీ నేను అవి తీసేస్తున్నాను, నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఒరిజినల్ సాంగ్స్తో వింటే మాత్రం మీకైతే వీడియో సూపర్ నచ్చేస్తుంది. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ఈ ప్యాలెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ ఎక్కడ జరిగింది ఏంటి మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చెక్ ఇన్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం డెఫినెట్గా గో త్రూ అవ్వండి. యాక్చువల్లీ టూ మచ్ క్రౌడ్ వచ్చి ఉండే, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే అనుకున్నా, బట్ ఫుల్గా క్రౌడ్ ఉండే, సూపర్ ఉంది. బికాజ్ అంతమంది క్రౌడ్ ఉండడం వల్ల ఈవెంట్ అంత సక్సెస్ అయ్యిందేమో అక్కడ అని నాకు అనిపించింది. సూపర్ ఉంది. అండ్ ఈవెంట్ అనేది లైక్ టైమింగ్స్ చెప్పా కదా ఆల్రెడీ, లైక్ 8 o'clock నుంచి 5 hours చేశారు, ఆల్మోస్ట్ 1:30 వరకు. బట్ మోస్ట్లీ 12:30 నుంచి జస్ట్ సాంగ్సే ప్లే చేయడం వల్ల మోస్ట్లీ అందరూ లెఫ్ట్ అయిపోయారు. సో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళగానే ఒక బ్యాండ్స్ ఇస్తారు వాళ్ళు. ఆ బ్యాండ్స్ ఏంటంటే ఒక కలర్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ కలర్ని బట్టి వాళ్ళు విఐపి యాక్సెసా, జనరల్ యాక్సెసా, స్టేజ్కి 2 rows యాక్సెసా అనేది మనకు ఉంటుంది. సో ఆ కలర్స్ ఇచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ అయిపోతాం. ఎంట్రీ అయిపోయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, లైక్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం కూడా వాళ్ళే మనకి చెప్తూ ఉంటారు. చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా హైలీ సెక్యూర్ కింద ప్రొఫెషనల్గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ లైక్ అంటే అనుకుంటాం కదా ఎక్కువ గొడవలు అవి జరుగుతాయి కదా, ఈవెంట్స్ అనేవి ఉంటాయి కదా, బట్ అట్లా అయితే ఏమీ లేదు. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా చాలా ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను నేనైతే. చాలా చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ ఎర్లియర్ మీకు కనుక ప్లాన్ కనుక ఉంటే వెళ్ళాలి అని ఎర్లియర్గా బుక్ చేసుకోండి. లైక్ వాళ్ళు ఓపెన్ చేయగానే మనకి ఇన్స్టాల్లో అక్కడ వస్తూ ఉంటాయి కదా నోటిఫికేషన్స్, అట్లా ఎవరైనా పెడితే మాత్రం చేయండి. దగ్గరకు వచ్చాక చేస్తే ఏమవుతుందంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. బికాస్ క్రౌడ్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది కదా, సో కాస్ట్ పెంచేస్తారు. సో ఎర్లియర్గా ప్లాన్ చేసుకుని ఎర్లియర్గా టికెట్స్ బుక్ చేసుకోండి. సో దట్ మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తాడు, లైక్ అన్లిమిటెడ్ బఫే అని, అన్లిమిటెడ్ సాఫ్ట్ డ్రింక్స్. సో కొంచెం అట్లాంటి వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్గా ప్లాన్ చేస్తే మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డే వచ్చి నేను ఒక రంగోలీ అనేది వేశాను అప్పటికప్పుడు మార్నింగ్. సో దాని రిలేటెడ్ ఫుల్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాం అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ నెక్స్ట్ వీడియో ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.